సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేను రీసెంట్గానే మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసిన. కానీ స్టార్ట్ చేసిన కొన్ని డేస్కి లైక్ విత్ ఇన్ ఒక 3-4 వీడియోస్ పెట్టినా అంతే. ఆ తర్వాత ఏమైంది అంటే నా గోప్రో కింద పడ్డది రోడ్ పైన, దానిపై నుండి కార్ ఎక్కడం జరిగింది అన్నట్టు. సో ఇది వచ్చేసి ఇది గోప్రో చూడండి, మొత్తం లెన్స్ కవర్ అయితే మొత్తం పోయింది. అండ్ లోపలికి కూడా మొత్తం గ్లాసెస్ అన్నీ పడిపోయినాయి దాంట్లోనే. అండ్ ఇది వచ్చేసి కేసు, ఈ కేసు కూడా చూడండి మొత్తం ఇది అసలు ఎట్లా అయిపోయిందో చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే దీనికి హోల్డర్ లెక్క ఉంటుంది కదా, ఈ రెండు ఇరిగిపోయినాయి. అసలు ఇవి ఎందుకు పోయినాయో కూడా అర్థం కావట్లేదు నాకు. అంటే నేను ఇంతకుముందు కూడా ఈ బైక్ పైన అయితే 120 అట్లా కూడా పోయిన స్పీడ్, ఎప్పుడు ఏం కాలేదు. అండ్ మెయిన్లీ వచ్చేసి ఇది ఎక్స్పెన్సివ్ అన్నిటికంటే, బట్ దీనికైతే ఏం కాలే, చిన్నగా స్క్రాచెస్ లాగా పడినాయి అంతే. సో ఇదైతే వర్క్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ ఈ కేస్ అనేది ఎందుకు పడిపోయిందో కూడా ఇప్పటికీ స్టిల్ అది వైబ్రేషన్స్ అయిందా ఏం తెలియదు. వేరే వాళ్ళు కూడా చాలామంది ఇదే వాడుతున్నారు. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను హెల్మెట్కే మౌంట్ చేసుకొని పోతున్నా, ఇదైతే అంటే స్కూటీ పైన వెళ్తుండే అప్పుడు. జస్ట్ ఒక 5 మినిట్స్ అయింది నేను మౌంట్ చేసి అంతే. సడన్గా ఏదో పడిపోయినట్టు అయింది కిందకి. ఏందా అని చెప్పి నేను మెయిన్ రోడ్ పైన ఆపలేం కదా, సైడ్కి ఆపి వెళ్ళి తీసుకుందాం అనే లోపు ఒక కార్ అతను టర్నింగ్లో పడిపోయింది అన్నట్టు. అది ఆయనకు కనిపించలేదు, వచ్చి టైర్ అనేది ఎక్కిచ్చేసిండు. సో ఎగ్జాక్ట్గా ఏమైందంటే ఈ గోప్రో అనేది ఇట్లా పడిపోయింది కిందకి. పడ్డ తర్వాత దీనిపై నుండి కార్ వెళ్ళింది అన్నట్టు. సో అందుకే ఇక్కడ ఈ ప్రొటెక్టివ్ కవర్ అయితే ఉంది చూసిర్రా, ఇది మొత్తం పోయింది అన్నట్టు. అండ్ ఇంకొక డ్యామేజ్ ఏంటంటే ఈ సైడ్ ప్యానెల్ తీసి ఉంటుంది కదా, ఇక్కడ ఈ రాడ్ ఉంది చూడండి, ఇది కూడా బెండ్ అయిపోయింది కంప్లీట్గా. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంది అంటే ఇదైతే చేయలేము అనుకుంటున్నా, బట్ దీనికి నేను ఆల్టర్నేట్ ఎతికిన. ఆ ప్రోడక్ట్ కూడా నేను ఆర్డర్ చేసిన. మేబీ వన్స్ అది వస్తే, అది వచ్చినాక ఎట్లా రీప్లేస్ చేయాలి ఏందనేది కూడా వీడియో పెడతా, ఎందుకంటే వేరే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. సో ఇట్లా స్టార్ట్ చేసిన 7 డేస్కి ఆర్ 3-4 వ్లాగ్స్ పెట్టేసరికి ఇట్లా అయ్యేసరికి నాకు ఏం దోస్తలేదు అసలు. ఎందుకంటే ఇది ఎంత లేదన్నా 40K ఉంటుంది, అండ్ ఇవన్నీ కలిపితే దగ్గర దగ్గర 50K సెటప్ మొత్తం. సో దాంట్లో మెయిన్ వచ్చేసే గోప్రో, బట్ ఇదే అట్లా అయ్యేసరికి ఇంకా ఏం చేయాలో తెలుస్తలేదు. అందుకే నేను ఇది అయ్యి కూడా ఆల్మోస్ట్ 15 డేస్ అవుతుంది. 15 డేస్ నుంచి నేను వ్లాగ్స్ పెట్టకపోవడానికి అదే అన్నట్టు రీజన్. సో అట్లా క్రాష్ అయ్యేసరికి సడన్గా షాక్లోకి వెళ్ళిపోయినట్టే అయింది అన్నట్టు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇదైతే అంటే వర్క్ అవుతుంది. నేను ఆన్ చేసి చూశాను, ఇంకో మీరు కూడా చూడండి ఒకసారి. కాకపోతే ఇక్కడ లెన్స్ డ్యామేజ్ అయింది కదా, అదే లైన్ వస్తుంది అన్నట్టు. అండ్ బ్యాటరీ కూడా తీయడానికి వస్తుంది, పెట్టడానికి వస్తుంది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పటికైతే. సో ఒకసారి ఆ లెన్స్ అనేది చేసిన తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ ఒకసారి వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఈ కేస్ కూడా కొనాలి మళ్ళీ. అండ్ ఇదే తీసుకోవాలా ఆర్ఎల్స్ వేరేది తీసుకోవాలా అర్థం కావట్లే. ఇన్ కేస్ ఈ వీడియో కనుక ఎవరైనా మోటో వ్లాగ్స్ చేసేవాళ్ళు చూసి ఉంటే ఇది చెప్పండి ఒకసారి, ఈ కేస్ బాగానే ఉంటుందా ఆర్ఎల్స్ వేరేది బెటరా అని. సో ఇది వచ్చేసి మన జేమౌంట్ హెల్మెట్కి పెట్టేది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చూడండి, ఇది మధ్యలోకి ఇరిగిపోయినాయి అన్నట్టు. అంటే ఈ కేస్ ఉంది కదా, ఈ కేసు ఇరిగిపోయి ఫ్రేమ్ అనేది కంప్లీట్గా కింద పడిపోయింది. ఇంకా అసలు అది పడింది అని కూడా రియలైజ్ అయ్యి వెళ్ళేలోపే లైక్ విత్ ఇన్ సెకండ్స్లోనే ఇట్లా అయిపోయింది అన్నట్టు మొత్తం. సో నేను ఏంటంటే తర్వాత యూట్యూబ్లో కూడా చాలానే రీసెర్చ్ చేసిన అన్నట్టు ఇట్లా. కాకపోతే అంటే ఏముంది అంటే ఎవరైనా సరే బిగినర్స్కి ఉంటుంది కదా, సో ఉండే ప్రాబ్లమే. బట్ మెయిన్ థింగ్ ఒక అదృష్టం ఏంది అంటే ఓన్లీ దీని కవర్ ఒకటే పోయింది అన్నట్టు, అంటే లెన్స్ ప్రొటెక్టివ్ కవర్. సో కెమెరా అయితే ప్రాపర్గా వర్క్ అవుతుంది కాబట్టి మనకు ఇప్పటికైతే టెన్షన్ లేదు. దీనికి మట్టుకు ఇంకా అంటే రిపేర్ చేసే పార్ట్ అయితే ఉంది. అండ్ వీటి రిపేరింగ్ కూడా అంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ చేయరు అన్నట్టు, ఇన్ కేస్ మేజర్ డ్యామేజ్ అయితే. సో ఫైనల్గా ఇదైతే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే హెల్మెట్ నుంచి పడిపోకుండా ఎట్లా పెట్టాలి ఏందనేది జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టు. నేను అంటే ఆల్మోస్ట్ 6 months నుంచి చేస్తున్నా మోటో వ్లాగింగ్, కానీ ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. మేబీ ఆ రోజు స్కూటీ పైన వెళ్ళడం వల్ల అయిందా ఏందో తెలియదు మనకైతే. సో ఆ స్కూటీ పైన తీసింది కూడా ఒక 1 minute వ్లాగ్ ఏమో తీసిన నేను అంతే. అంతలోపే ఇట్లా అయిపోయింది. సో ఇదైతే ఇంకా రిపేర్ చేస్తాను, చేసేప్పుడు పాసిబుల్ అవుతే వీడియో తీసి పెడతాను మీకు. అండ్ ఈ మన ఛానల్లో ఇంకా మోటో వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి నెక్స్ట్. సబ్స్క్రైబ్ అవ్వండి మీరు కూడా, అది కూడా ఒక ఎనర్జీలా ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఇంకా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.